ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో కాకుండా ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. మనం వారం రోజుల క్రితమే ఈ విషయాన్ని ప్రకటించాం. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద తన తండ్రి ఆశీస్సులు తీసుకొని ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. కానీ ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది, తలబడి తలంపుగా ఊహాతీతంగా ఆయన తల్లి విజయమ్మ కూడా అక్కడికి వచ్చి ఆయన్ని ఆశీర్వదించటం నిజంగా చాలామంది అనుకునే విషయం, ఊహించని విషయం. ఆమె ఆశీర్వాదాలు కూడా తీసుకొని మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఇడుపులపాయ నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రొద్దుటూరుకు రావడానికి సాయంత్రం 6:30 అయింది. అడుగడుగున జన నిరాజనంతో, జనం అభిమాన సందోహంతో ఎక్కడికెక్కడ ఆయనకి స్వాగతం పలుకుతూ ముందుకు కదిలారు. అడుగడుగున ప్రజల ఆశీస్సులు తీసుకుంటూ బస్సు యాత్రను సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి అశేష జనవాహిని మధ్య ప్రొద్దుటూరుకు చేరేసరికి సాయంత్రం 6:30 అయింది. ఈసారి సభలో అంటే ముఖ్యమంత్రిగా కాకుండా ఒక పార్టీ అధ్యక్షుడిగా రాజకీయ ప్రసంగం చేశారు ఆయన. 2019కి ముందు ఏ రకమైనటువంటి ప్రసంగమో ప్రజాప్రస్థానంలో చేశారో ఇవాళ కూడా దాదాపుగా అదే స్థాయిలో ప్రతిపక్షం పైన దాదాపు విరుచుకుపడ్డారు. ఒకటి కాదు, అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించారు. అనేక అంశాల్లో తనపై జరుగుతున్నటువంటి కుట్రలను కూడా వివరించారు. చంద్రబాబు కుట్రల రాజకీయాలను గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. కుటుంబాలను కూడా చీల్చి రాజకీయాలు చేస్తూ తన ఒక్కడి పైన చంద్రబాబు ఎంతమందిని ఉసిగొల్పుతున్నాడో పేరు పేరున చెప్పాడు ఆయన. తన ఒక్కడిని ఎదుర్కోవడం కోసం ఇంతమందితో జతగట్టి, ఇంతమందిని ఎగదోసి, ఇన్ని కుట్రలు చేసి, ఇన్ని రాజకీయాలతో తనను సాధిస్తున్నాడు అంటే తనెంత ప్రజల బలంతో, ప్రజల అండతో బలంగా నిలబడ్డానో అర్థం చేసుకోవాలని ప్రజలకు నేరుగానే వివరించారు. అంటే ప్రజాబలం ఉన్నంతకాలం ఒక నాయకుడిని ఎవరూ ఏమీ చేయలేరన్న విషయాన్ని స్పష్టీకరించారు. ముఖ్యంగా తన బాబాయ్ హత్య కేసు విషయంలో కూడా ఈ విషయాన్ని ఆయన ఇంతకు ముందు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రొద్దుటూరు సభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హంతకుడు నేరుగా నేనే చంపానని స్టేట్మెంట్ ఇచ్చిన హంతకుడు దర్జాగా బయట తిరుగుతుండటం, అసలు సంబంధం లేని వాళ్ళందరిపైన కుట్రలు చేసి కేసులు మోపి వారిని జైలుకు పంపించాలని చూడటం, ఇది ఏ రకమైన రాజకీయం? అలాగే తన సోదరుని, తన తోడబుట్టిన చెల్లెలు కానీ, వివేకానంద రెడ్డి కూతురు కానీ, వీళ్లను కూడా మభ్యపెట్టి మాయ చేసి రాజకీయంగా లోపరుచుకొని వారిని కూడా తన పైన ఎగదోయడాన్ని ఏ రకమైన రాజకీయంగా పేర్కొనాలో చెప్పమన్నారు. ఇవన్నిటినీ ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడినప్పుడు ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన, ఊహాతీతమైనటువంటి స్పందన కనిపించింది. లక్షలాది మంది ప్రజా సందోహం మధ్య ఆయన రాజకీయ ఉపన్యాసాన్ని ప్రారంభించి తర్వాత తన ప్రభుత్వ పాలన కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా తన ప్రభుత్వ కాలంలో ఏ పథకాలను చేపట్టినా దేన్ని కూడా ముందుకు సాగనివ్వకుండా కుట్రలతో, కుతంత్రాలతో అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి చంద్రబాబు కుట్రల రాజకీయాన్ని కూడా వివరించారు. అయితే ఈసారి ఆయన చేసిన ప్రసంగంలో అనేక అంశాలు నేరుగా ప్రజల గుండెల్ని తాకే విధంగా ఉన్నాయి. ఉద్వేగభరితంగా చేసినటువంటి ప్రసంగంలో ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా కూడా ఉన్నాయి. కొన్ని అంశాలు, ముఖ్యంగా
రాజకీయ అంశాలన్నింటినీ కూడా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎంతటి కుట్రపూరిత రాజకీయాలు చేస్తారో, తన 45 ఏళ్ల జీవితంలో అడుగడుగునా కుట్రలో కుతంత్రాలతో ఏ విధంగా ప్రజల్ని, ప్రభుత్వాలని, అదేవిధంగా నాయకుల్ని మోసగించారో క్షుణ్ణంగా వివరించారు. అయితే తను ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో పసిపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు చేశారో వివరించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి తన వంతు కృషి చేశానని 2,70,000 కోట్ల రూపాయల నిధుల్ని నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ చేశానని తెలియపరిచారు. సో ఈ రకంగా తన ప్రసంగం అంతా కూడా చాలా చాలా ఉద్వేగభరితంగా సాగింది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ ఒక దశలో ఆయన చేసిన ప్రసంగానికి ప్రజా స్పందన మిన్నుముట్టింది. దాదాపు భారీగా తరలి వచ్చినటువంటి జనం అడుగడుగున ఆయన ప్రసంగాన్ని ఆలకించడమే కాకుండా ఆయన ప్రసంగానికి తమ స్పందన విశేషంగా తెలియజేశారు. ప్రజాస్పందన చూసిన తర్వాత ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఏం కోరుకుంటున్నారు అన్నది దాదాపుగా అర్థమైపోయింది. ఈ రకమైన ప్రసంగం ఆయన చేస్తారని ఊహించి ఉండకపోవచ్చు, కానీ ఆయన ఈసారి ఇది పార్టీ ప్రచార కార్యక్రమం కాబట్టి రావడమే తన ప్రసంగాన్ని రాజకీయ ప్రసంగంగా, రాజకీయ ఉపన్యాసంగా ప్రారంభించారు. బాగుంది. కానీ ప్రత్యర్థి పార్టీల నుంచి ఇప్పటి వరకు ఏ రకమైన సమస్యలను తాను ఎదుర్కొన్నాను, ఏ రకమైన అడ్డంకులు సృష్టించారు, ఏ రకమైన రాజకీయాలు చేస్తున్నారు అనే అంశాలను ఆయన క్షుణ్ణంగా వివరించినప్పుడు ప్రజలు నిశ్చితంగా గమనించారు, ఆలకించారు. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పారు, నేను చేసిన కార్యక్రమాలు, మీ ఊరికి వెళ్తే ఒక గ్రామ సెక్రటేరియట్ కనబడుతుంది, ఒక హెల్త్ సెంటర్ కనబడుతుంది, ఒక ఆర్బీసీ సెంటర్ కనబడుతుంది, వాలంటీర్స్ మీకు అన్ని రకాల సహకరిస్తారు. ఈ విధంగా ఒక ప్రభుత్వం మీ ఇంటి ముంగిడికి వచ్చేసింది, మీ గ్రామంలోకి వచ్చేసింది. మీరు ఎక్కడికో ఏ జిల్లా కేంద్రానికో రాజధానికో రాకుండా ప్రతి ఊరు ఒక రాజధానిగా మారిపోయినటువంటి పరిస్థితిని గమనించాలని కోరారు. వీటన్నిటితో పాటు మరొక విషయాన్ని ఆయన వివరించడం కొసమెరుపుగా కనిపించింది. బ్రెజిల్ నుంచి మాదక ద్రవ్యాల కంటైనర్స్ విశాఖపట్నం పోర్టుకు చేరినప్పుడు దాన్ని కూడా తనపైన, తన పార్టీ వ్యక్తులపైన, నాయకులపైన దుమ్ము చల్లడానికి, బుర్ర చల్లడానికి బీజేపీ నేతలు కానీ, టీడీపీ నేతలు కానీ చేసిన కుటిల ప్రయత్నాలను ఆయన దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి దగ్గరి బంధువులు, వియ్యంకురు, కొడుకు, ఇంకా సమీప బంధువులందరూ నడుపుతున్నటువంటి సంస్థలకు చెందిన ఆ కంటైనర్, వచ్చినటువంటి కంటైనర్లో మాదక ద్రవ్యాలు, అది కూడా చిన్న మొత్తం కాదు, 25,000 బ్యాగ్స్లో దాదాపు 1,00,000 కోట్లకు పైగా విలువైనటువంటి మాదక ద్రవ్యాలు రావడాన్ని ఏ విధంగా చూడాలి? దీన్ని జగన్మోహన్ రెడ్డి పైన లేదా ఆయన పార్టీ నాయకుల పైన ఆరోపణలు చేసి ఏదో వదిలించుకోవాలని చూసినటువంటి తెలుగుదేశం ప్రయత్నాల్ని కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా తెలియపరిచారు. ఎంక్వైరీ జరుగుతోంది, సాక్షాత్తు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో అన్ని విషయాలు బయటపడతాయి. ఈలోగానే ట్వీట్లు చేసి మరొకటి ద్వారా ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించడానికి చంద్రబాబు చేస్తున్న కుటిలపూరిత రాజకీయాల గురించి స్పష్టంగా వివరించారు. అయితే తర్వాత ప్రొద్దుటూరు సభ ద్వారా తెలియవచ్చింది, మొదటి సభ బస్సు యాత్రలో మేమంతా సిద్ధం పేరుతో ప్రారంభమైనటువంటి మొదటి సభ దిగ్విజయంగా ముగిసిందని చెప్పాలి. ఆయన దాదాపు మరికొంత ముందుకు వెళ్ళి నెక్స్ట్ కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అవుతాడనుకుంటా. దాదాపు ఆళ్ళగడ్డలో మళ్ళీ ఆయన బస చేస్తారు. ఈలోగానే ఆయన షెడ్యూల్ అంతా కూడా సాగుతున్నప్పుడు
అనుకున్న దానికంటే ప్రజాస్పందన అనూహ్యంగా ఉండడం వల్ల గంటల తరబడి ఆలస్యం అవుతోంది. ఆలస్యమైన సభకి ఎంతమంది తరలి వచ్చారో అంతకు మించి లెక్కకు మించిన జనాభా రోడ్ల వెంట బారులు తీరి ఆయనకి నీరాజనం పలకడం మాత్రం నిజంగా అనూహ్యంగా కనిపించింది. అయితే ఇది ఆయన సొంత జిల్లా కడప జిల్లా కాబట్టి ఈ విధంగా వచ్చారని భావించిన రాబోయేది దాదాపు కర్నూలు జిల్లాలో ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనేక రకాల ఎలిగేషన్స్ మీద అప్పుడే స్పందనలు ప్రారంభమైపోయాయి. రకరకాల వ్యాఖ్యలు, రకరకాల ట్వీట్లు, రకరకాల అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఏది ఏమైనా ఒక రాజకీయ ప్రసంగాన్ని ఆయన ఇంతవరకు ఈ స్థాయిలో ఇంత భారీగా ఎక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు ఈ 5 ఏళ్లలో. కానీ ఇది తొలిసారి తన రాజకీయ ప్రసంగాన్ని ఘాటుగానే విమర్శల ద్వారా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుట్రపూరిత రాజకీయాలను, ఆయనకు వంతుపాడుతున్న దత్తపుత్రుడి రంగప్రవేశాన్ని, అభినవేశాన్ని, అలాగే వీళ్ళందరికీ తోడైనటువంటి బీజేపీ కుటిల రాజకీయాలను స్పష్టంగా ఎండగట్టడంలో జగన్మోహన్ రెడ్డి సఫలీకృతమైన చూడాలి. వీటికి స్పందన తప్పకుండా ఉంటుంది. కానీ ఏ స్పందన ఉన్నా ప్రజాస్పందన ఎలా ఉందన్నది చాలా ముఖ్యం. ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు, ప్రజాస్పందన ఏ విధంగా ఉంది, ఇది చాలా ముఖ్యం. ఆయన బహిరంగ సభలు చూసినప్పుడు బహిరంగ సభల్లో ముఖ్యంగా యువత స్పందిస్తున్నటువంటి తీరు. ఎందుకంటే ఇవాళ యువత దాదాపు రాష్ట్రమంతటా కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారంతా ఈ పాలన పట్ల ఒక సానుకూల దృక్పథంతో ఉన్నారని తెలియజేయడానికి ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి సభలో వారి స్పందన చూసిన తర్వాత దాదాపుగా అర్థమైపోయింది. చూద్దాం ఏం జరగబోతుందో.